బ్యాక్ న్యూస్ కర్నూలులో బిగ్ టీవీ మరో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. ఎస్పీ విక్రాంత పాటిల్ మహిళా పోలీస్ అధికారులు ఈ క్యాంపును ప్రారంభించారు. అమీలియా హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య నిపుణులు అందరికీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. బిగ్ టీవీ ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో 400 మెగా మెడికల్ క్యాంపులను పూర్తి చేసుకొని ఈరోజు కర్నూలు నగరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే ఈ పోలీస్ కార్యాలయం ఉందో పోలీస్ కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంపు అమీలియో బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు చేపట్టడం జరిగింది. ఉదయం నుండే భారీ ఎత్తున ఎవరైతే అనారోగ్యాల బారిన పడిన వారు కావచ్చు లేదా వివిధ రకాల టెస్టుల కోసం క్యూలో ఉన్న విజువల్ మనం చూస్తూ ఉన్నాం. మొదటగా ఇక్కడ నేమ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ ఆర్బీసీ టెస్ట్తో పాటు బీపీ షుగర్ను చెక్ చేసుకుంటున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా పోలీసు గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుండే పెద్ద ఎత్తున ఈ మెగా మెడికల్ క్యాంప్కు మహిళలు పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి. అయితే మహిళలను కూడా ప్రోత్సహించే విధంగా అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందుతూ వస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి మహిళలను ప్రోత్సహించే విధంగా కూడా ఈ క్యాంపుకి ఏర్పాటు చేస్తున్నామని ఈ డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఈ గైనికు మేడం ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే, చెప్పండి. ఈరోజు ఈ మహిళల దినోత్సవం సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే, అంటే ఈరోజు ఈ క్యాంపు చేపట్టడం ఎలా ఉంది? ముందుగా అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. అంటే ఈ ఉమెన్స్ డే రోజు బిగ్ టీవీ ఇంకా అమీలియా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఏంటి అంటే ఈరోజు మెయిన్గా మా ఎయిమ్ ఏంటంటే ఉమెన్ హెల్త్ అవేర్నెస్. ఎందుకు ఉమెన్ హెల్త్ అవేర్నెస్ ఇంపార్టెంట్ అంటే మన అందరి లైఫ్లో, పర్సనల్ లైఫ్లో కానీ అందరి లైఫ్లో ఆడవాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అంటే ఇప్పుడు మనకు ఒక మదర్గా కానీ, ఒక సిస్టర్గా కానీ, ఒక డాటర్గా కానీ, వైఫ్గా కానీ, ఫ్రెండ్గా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి పనుల్లో పడి బిజీగా ఉండి వాళ్ళ హెల్త్ గురించి అంత కాన్సన్ట్రేట్ చేయరనమాట. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, జెనెటికల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. వాళ్ళు కూడా ఎంత అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళ హెల్త్ గురించి. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే కొంచెము పిల్లలు అనేది పెద్ద మనిషి అవ్వాల్సిన ఏజ్ కొంచెం 8-9 సంవత్సరాలకే స్టార్ట్ అయిపోతుంది అనమాట పీరియడ్స్ అనేది. ఒకవేళ పీరియడ్స్ వచ్చినా కూడా సరే నెలకి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ, ఎందుకు ఇలా అవుతుంది అని చూస్తే పీసీఓఎస్ అంటే అండాశయాల్లో నీటి బుడగలు ఉండడం అనమాట. ఎందుకు ఇలా జనరల్ మెడికల్ క్యాంప్స్లో అంటే ఈ బీపీ షుగర్ మిగతా టెస్టులు చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మహిళా దినోత్సవం కావడం, అందులో ప్రధానంగా మహిళలకు అనేక రకాల సమస్యలు ఉంటాయి, అవి వారు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అంటే ఈ గైనిక్ అంటే ఈ క్యాంపులో గైనిక్ పెట్టడం ద్వారా మహిళలకు ఎలా యూజ్ అవుతుంది? అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇంట్లోనే ఉండి కొంచెం నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇట్లా క్యాంప్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనము స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇక్కడ దగ్గరకు వచ్చి చూపించుకునేలాగా, అంటే మనమే జనాల దగ్గరికి వెళ్ళి చూస్తున్నట్టు ఇప్పుడు. కాబట్టి వాళ్ళు వచ్చి హాస్పిటల్కి వచ్చి చూపించుకునే వాళ్ళు ఇట్లా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఏమైనా తెల్లమైన పరీక్షలు ఏమైనా ఉన్నా అవి కూడా మనం ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చేస్తున్నాం అనమాట. ఇంకొకటి పీరియడ్స్ ఏమైనా ఎక్కువ అవుతున్నాయి మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్ ఇవే అనమాట. అంటే అండాశయాలు నీటి బుడగలు, పీసీఓఎస్ అంటాము. ఇంకొకటి పిల్లలు సరిగా అంటే పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి, ఇంకొకటి వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఒక 35 years దాటిన తర్వాత ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవుతుందని అంటే మనం అంత నిర్లక్ష్యం చేయకూడదు. ఏదైనా క్యాన్సర్ మార్పులు ఏమైనా ఉన్నాయా ఏంటి అలా. సో మన దగ్గరకు వస్తే మనము ఈ క్యాంప్ వల్ల ఏమవుతుందంటే ఉన్న వాళ్ళలో ఈ సమస్యలు ఉన్నాయని మనం చెప్పి వాళ్ళకి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు వచ్చి చెకప్ చేయించుకుంటారు. అంటే ప్యాప్స్మియర్ అలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లోనే క్యాన్సర్ అనేది మనకు డిటెక్ట్ అవుతుంది అనమాట. సో ఫైనల్ స్టేజ్ వరకు మనం రానికుండా ముందుగానే ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మెడికల్ క్యాంప్ వల్ల ఇలాంటి యూజ్ అయితే మనకు ఉంది. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి దాని గురించి కూడా మనం అవేర్నెస్ అనేది ఇస్తున్నాం. మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఉన్న ప్రాబ్లం ఇదనమాట. మెయిన్ మహిళలందరూ వాళ్ళని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా అందరి ప్రజల్ని కోరుతున్నాను. అమీలియో తరపున ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మెయిన్ మహిళల్లో ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, అదే కాకుండా వాళ్ళ ఓన్ సమస్యలు, వాళ్ళు వర్క్ చేయడం, ఇంట్లో ఎక్కువ స్ట్రెస్కి గురి కావడం వల్ల రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వాటన్నిటికీ సంబంధించిన సొల్యూషన్స్ మేము ఇవ్వడానికని ఇక్కడికి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ఓవర్ ద వరల్డ్. ఫస్ట్ ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మెయిన్ థింగ్ ఏంటంటే న్యూలీ డయాగ్నోస్డ్ కేసెస్ అన్నీ మనం ఫాస్ట్గా కనుక్కోవచ్చు అనమాట. ఫస్ట్ బీపీ, షుగరు ఇక్కడ మోస్ట్లీ
ఒక 50-60 వచ్చిన పేషెంట్స్లో ఆల్మోస్ట్ 20% అంటే 20 పేషెంట్స్ వరకు కొత్తగా అనుకున్నాం. బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే ఏమైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా అవి కొత్తగా మనం ఇక్కడ న్యూలీ డయాగ్నోస్డ్ అవుతున్నాయి అన్నమాట. సో దానివల్ల పేషెంట్కి కొంచెం ఫాస్ట్గా బెనిఫిట్ ఉంటుంది. మనం ఎర్లీగా కనుక్కుంటే, ఎర్లీగా ట్యాబ్లెట్స్ పెడితే పేషెంట్స్కి ఏదర్ హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్ కానీ, ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ తొందరగా ప్రివెంట్ చేసేకి అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ద కండక్టింగ్ క్యాంప్. దీనికి తోడు పేషెంట్స్ కూడా మనం ఏమేమి తీసుకోవాలి, ఫుడ్ రిలేటెడ్ జాగ్రత్తలు. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్కి కొంచెం ఫుడ్ పరంగా కొంచెం డైట్ వేరే ఉంటుంది. సో అది మనం బాగా అడ్వైస్ చేస్తాం పేషెంట్స్కి. బీపీ పేషెంట్స్కి ఫుడ్ వేరే, అంటే సాల్ట్ తక్కువ తీసుకోవడం, ఇవన్నీ కొన్ని చెప్పేవన్నీ కూడా చెప్తున్నాం కాబట్టి వాళ్ళు బాగా మెయింటైన్ చేయడానికి అవుతుంది. కొంచెం డైట్ పరంగా అండ్ ఏమన్నా మెడికల్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా తొందరగా డయాగ్నోస్ చేసేకి అవుతుంది అనమాట. సో పేషెంట్స్కి ఏమైనా ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా అందరూ మహిళా డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్లో పాల్గొన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ వెరీ హ్యాపీ. ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్గా మనకంటూ ఒక గుర్తింపు రావడం అండ్ మనం కూడా ఈ క్యాంప్లో పాల్గొనడం, ఈవెన్ పోలీస్ వాళ్ళందరినీ కలవడం అంతా చాలా హ్యాపీగా ఉంది అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మన కర్నూలులో విక్రాంత్ ఐపీఎస్ఆర్ ఆధ్వర్యంలో మన అమీలో హాస్పిటల్ తరపున ఈ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో ఈరోజు ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది, మనకి ఇప్పుడు ఈ మధ్య క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. దానికి ముఖ్యంగా చాలామందికి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలి, ఏ డాక్టర్ని కలవాలన్న అవగాహన కూడా లేదు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలకి క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళకి డౌట్లు క్లియర్ చేయడము, ఎక్కడ వచ్చి కలవాలి, ఏ డాక్టర్ని కలవాలనేది వాళ్ళకి కొన్ని డౌట్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని ఉచిత టెస్టులు చేయడం, ఉచిత మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ముఖ్యంగా మన ఇప్పుడు కర్నూలులో అమీలో హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించి అన్ని రకాల వైద్యములు, అంటే రేడియేషన్ థెరపీ, అత్యాధునిక కీమోథెరపీ, దానికి సంబంధించిన స్పెషల్ డాక్టర్స్ అందరూ అవైలబుల్లో ఉన్నారు. మన అమీలో హాస్పిటల్స్లో క్యాన్సర్ సంబంధించి అన్ని రకాల వైద్యములు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేయడం జరుగుతుంది. గతంలో మీరు అనేక మెడికల్ క్యాంప్స్ చేసి ఉంటారు. ఈరోజు ఇలాంటి మెడికల్ క్యాంప్ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ నేను బిగ్ టీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు. బిగ్ టీవీ వాళ్ళు కొన్ని నెలల నుంచి ఈ మెడికల్ క్యాంపులు అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మాకు క్యాన్సర్ గురించి ఎస్పెషల్లీ లేడీస్కి వాళ్ళకి సంబంధించిన ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది మొత్తంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరూ కూడా మహిళా డాక్టర్లు ఈ మెగా మెడికల్ క్యాంపులో అందరికీ వైద్యం అందించడం చాలా హ్యాపీగా ఉంది. అయితే రానున్న రోజుల్లో ఇలాంటి మెగా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం ద్వారా మహిళలను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంటుంది. మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తూ ఉన్నారు అని డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్.